ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజనూలు. ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడే. కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హలో అను, అప్పుడప్పుడు కారులో కాదు ఇలా బైక్ లో కూడా వస్తుండాలి. ఎందుకో కూసంత బాగుంటది. టైం ఎంత? 10:30 అయింది. రే నేను అడిగింది ఆ టైం కాదు, నువ్వు వచ్చే టైం ఎంత? ఇప్పుడు వచ్చిందంత. పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, మరి ఏదో మా తాత 5,000 బాకీ ఉన్నాడు కాబట్టి చేస్తున్నా. రే మా తాత దగ్గర మీ తాత, మా నాన్న దగ్గర మీ నాన్న, నా దగ్గర నువ్వు. ఇది తెలుసుగా, పద్ధతిగా ఉండాలి. ఉంటాలి. చెప్పు. ఈ రోజు విషయం ఏంటి తెలుసుగా? ఏంటి? ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే ఒక మార్క్ అటో ఇటో అయితేనే జీవితాలు మారిపోతుంటా. అలాంటి ఒక్క మార్కుకే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నా కూతురు పెళ్లి విషయంలో నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. పెళ్లి చూపులు ముగ్గురుతో ఒకేసారి చేర్పిస్తున్నా. సరే, నేను ఏం చేయమంటావు? ముందు అల్లుడు గారిని పిలుచుకురా. సరే. ఇవన్నీ వల్ల చేస్తాడు. కొన్నాళ్ళు వేసుకునే ఎదవా. ఉదయం 6 గంటలకు రారంటే సాయంత్రం 6 గంటలకు వస్తావా? చెప్పే ఎక్కడి నుంచి ఇంట్లోంచి. ఏంటి అల్లుడు రా. అల్లుడా? అల్లుడు గారు రండి రండి రండి. అల్లుడు గారు మీరు కూర్చోండి. ఎవడి లఫుట్ గాడు అంటే ఇంట్లో పనివాడు. దగ్గరికి రా. నన్ను కొట్టావు కదా. సారీ సార్. చేది సూపర్ రివెంజ్. మామగారు నేను పక్క పంపించు. నేను పంపిస్తాను. మీరు పంపిస్తాను. ఊరుకోండి. చిన్నప్పటి నుంచి అమ్మాయిని దగ్గర పెంచాను. ఈడెలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉన్నారు? అమ్మాయి చూస్తే ఇంటి ముందు వచ్చిన మొగ్గులా ఉంటుంది, ఈడు పోయిన వచ్చిన బొగ్గులా ఉన్నాడు. పెద్ద సినిమా యాక్టర్. ఈ ఊర్లోనే 100 ఎకరాలు ఉంది. ఎవరు చెప్పేటి కొన్నది 100 ఎకరాలు 93. 93? అదేంటి మరి ముందు ఊడిపోయిన 7 ఎకరాలు ఎవరికిస్తా? నా హెయిర్ స్టైల్ గురించి ఛాన్స్ ఉన్నారు అక్కడ. మీరు కూర్చోండి అల్లుడు గారు. అమ్మాయి ఇక్కడ ఉంది, పిలిపిస్తాను. మీరు కూర్చోండి. మీరు చిచ్చి, నాకేం నచ్చలేదండి. ఎవడండి అసలు అమ్మాయి ఎంత అందగత్తి ఎలా ఉంటది? జున్ను ముక్కలా ఉంటది, ఆడేలా ఉన్నాడు, బొగ్గు ముక్కలా ఉన్నాడు. మామగారు నేను హట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. పోతే పోరా భీమవరంలో మొగ్గులే లేదనుకున్నావా? నన్ను తోసేశాడు. తోయలేదండి, ఊరిని అట్లా నెట్టాడు అంతే. మీరు డీప్ గా హట్ అయ్యాడు. వాళ్ళు వచ్చే టైం ఏంది? వెళ్ళి పిలుచురా పోరా. బుజ్జి, ఇవాళ మా అమ్మాయి గారి పెళ్లి చూపులు చిన్నపిల్లలు రాకూడదు. ఇల్లు చిన్నపిల్లలకి ఏంటంటే పెళ్లి చూపులే పని. నీకు చాక్లెట్ తీసుకోమ్మా, చాక్లెట్ తీసుకుని ఆడుకో. చిన్నపిల్లలు రాకూడదు నాన్న. బుజ్జి పో ఆడుకో. ఏరా గుంట బచ్చాక ఎన్నిసార్లు చెప్తే మళ్ళీ వస్తావే? ఏరా మీ అమ్మ కుంగుడికాయలు కొట్టేటప్పుడు తలెట్టో తీసుకెళ్ళి, మరి ఎంత అయిపోయావేంటి? ఇల్లు ఎక్కడ? బోడుప్పులు ఎప్పుడైనా పైసా ఖర్చు లేకుండా వెళ్ళావా? ఇప్పుడు తంతే వెళ్ళిపోతావు. ఇంకొకసారి కానీ సాధి చూపించావు అనుకో, బోటి తీసేస్తా. నీ మొక్కం చూసి ఊరుకుంటున్నాను. ఏళ్ళంత లేడు ఆడు. ఏంటో నన్ను కొట్టడానికి మీదకి వస్తున్నాడు. వెళ్ళి ట్రైన్ కింద బుర్ర పెట్టు, 10 లక్షలు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. మీరు వచ్చి కూర్చోండి, చెప్తా. నేను కూర్చోండి. పర్లేదు. ఆయన పనివాడు కాదు.
ఎగిరెగిరి పడుతున్నావు? మా మామయ్య గారు చెప్తున్నారు కదా, మీ మామయ్య గారు కూర్చోమని. కూర్చో. మీరు కూర్చోండి. నువ్వు బతికిపోతున్నావు. బాబు గారు, అయ్యా పంట పొలాలు దాడి చేసి ఏడుగులు ఇటు వస్తున్నాయి, పారిపోతారండి. ఎటురా? ఆ! అయ్యో! నేను కాదురా, ఆ. అల్లుడురా, సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకు. ఆడు స్నానం చేసినప్పుడు కాళ్ళు కడుక్కోలేడు, వీడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిగ్గులేదు నీకు? యూ ఫన్నీ. అవునరా, వస్తున్నప్పుడు ఏమైనా సినిమా వాల్ పోస్టర్లకు బుర్ర పెట్టి రుద్దావా? లేదు. మరి ఆ రంగులేంట్రా తల్లండా? దిస్ ఇస్ స్టైల్ మ్యాన్. యో సరే కానీ కదలకుండా కుర్చీలో కూర్చోపో. కోపంగా ఉన్నావు? ముగ్గురిని తీసుకొచ్చాం, ఇంకా లేట్ చేయకుండా అమ్మగారిని పిలిపించేయడమే. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. కూర్చో. నల్లగా దూడలో ఉన్నాడు చూసావా బర్రె దగ్గర, ఆడి యాక్టర్ అట. చూసావా ఎలా ఉన్నాడు, కుంగుగా కొడితే ఇంత అయిపోయినట్టు. వీడు డాక్టర్ అట. వీడిని చూసావా అడుగు పందిలో ఉన్నాడు, వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళ ముగ్గురులో ఎవడు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవరాజు గారి కూతురు పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇక్కడ. దేవరాజు కూతురిని ప్రేమించుకుంటుండగా పెళ్లి చూపులా? నేను ముందే అనుకున్నానండి, ఆ. రోజు వీళ్ళు కొడుకు వాళ్ళ కూతురు నైట్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. అరే రాఘవరావు, నువ్వు కంగారు పడుకుని కొడుకుని పిలిపిస్తే ఇప్పుడే పెళ్లి చేసేస్తా. ప్రేమించింది నా కొడుకు అనుకుంటున్నావా? మరి నేనే. అబ్బో, ఒరే పైన అంతా ఊడిపోయి కదరా. పైన ఒకటే చూస్తున్నావు కదా, ఆ. బాడీని ఒక్కసారి చూడు. ఓర్ నాయనా. ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. బాబు గారు, ఈయన కూడా కాంపిటీషన్ లో పెట్టేద్దాం, ఎవరికి వెళ్తే అడిగి ఇచ్చేద్దామండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. సరే. సూపర్. ఈ మధ్యన ఒక పెద్ద ఆయన కలిసా, టెస్ట్ పెడదాం ఈ నలుగురికి. నలుగురిలో ఎవడైతే బాగుంటాడో వాడికి ఇద్దాం. సూపర్ రా. అమ్మాయి తెలుగు పండి, ఈ పద్యాన్ని ఎవడైతే తప్పులు లేకుండా చెప్తాడో వాడికే ఈ వనకన్యనిచ్చి పెళ్లి చేస్తాం. ముందు అందరికన్నా పెద్దవాడు కాబట్టి నువ్వు చెప్పు. బోర్డు మీద ఏమున్నాయి అసలు? ఏమన్నా నీకేం కనిపించింది? బోర్డు మీద లారీ కనిపిస్తుంది. ఇప్పుడైనా అర్థం చేసుకోవడానికి నీకు వయసు అయిపోయిందని. సెకండ్ ప్లేయర్ నువ్వే, చదువు. షజ్జా మజ్జా ఏంటిదే? షజ్జా మజ్జా ఆ. కరజ్జా అచుత్త శ్రువ సిరి సుతల సుప్ప సపోత్ర సత్ర సుత్ర షజ్జా మజ్జా. అవి సపోటా సంతరా అంట. ఏం చదివారా నువ్వు? షజ్జా మజ్జా షజ్జా మజ్జా. మీలాగండి. షడ్జ మజ్జ కరాజ్య విద్య వసుధాజ్య లాంజ విద్యాకిలే జచ్చు టిక్ టిక్ దరే దరే కాన కాన ఖర్జూర ఖర్జూర బ్రుల విషాదత బ్ర. నీకేమైనా మల విసర్జన ప్రాబ్లం ఉందేట్రా? కూర్చో. హలో, కమాన్ సుధాకర్. ఆర్టిస్ట్ అండి ఇక్కడ. అలాంటి చిన్న చిన్న పద్యాలు నేను చెప్పను. అమ్మా, అవన్నీ కుదరదు. వాట్సాప్లో పంపిస్తారు, చూసి చదువుకో. గేటుకి తాళం వేసాం. హలో, నాకుతో పెట్టుకోవద్దు. మామగారు కూతురు పంపించండి. ఎక్కడికి? హనీమూన్ చేసుకో. మరి డైలాగ్ ఎవరు చెప్తాడు? డైలాగ్ నువ్వు చెప్పు. ఓవరాక్షన్ చేయకు, చెప్తావు. చేయొద్దులు. అక్కడ డిమాండ్ చేస్తున్నా చెప్పాలని ఆడియన్స్. అయితే చెప్తాను. సజ్జా మజ్జ కరంగల్ విజ్వర వసుంధర జలజ్జ లక్ష్యం విద్యలకిలే జట్కట్కిత ధర్మధరే కన్కట్ కూడా బిలాకీతు లబ్రి లబ్రిమ్లా విపత్తులు దడ వైపు చల పోడెత్తి పటే 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 సకితలారా పట్టే పట్టే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చెప్పాను కదా. మళ్ళీ చెప్పు, అద్దాలు చూసి చెప్పు. సజ్జా మజ్జ గడంచర పద జడ్జు కడంకర. శివ శివ. ఒకసారి బయట పెడితే దండ పెడతా మీ పాదాలు. అందరూ ఎదవలే. ఇదిగో ఎవడు చెప్పలేదు, ఆ దండ తీసుకొని నీకు నచ్చినోడు మేలో తాలిగట్టి. భాస్కర్ కేస్తున్నా. దా. మీరు చదవరా? అమ్మ వద్దు. మరి నువ్వు చదవవేరా? చిన్నప్పటి నుంచి నీ కూతురు జీవితాన్ని చదివాను, ఇదో లెక్క. రా డార్లింగ్. అక్కర్లేదు. ఏ, చదివేసి నువ్వు వెళ్ళు. చదవాలి చదవాలి చదవాలి. చదవాలి చదవాలి చదవాలి. షడ్జ మజ్జ కరాజ్య వీజ్య వసుధాలజ్జ లశ్చ విద్యలే విద్యాకిలే జడ్జెట్కిక్కి ధరే ధరే ఖనా ఖనా ఖజ్జూర విద్వట్ప్రభమా లుబ్డ్రుం లుబ్డ్రుం మలుబ్డ్రు లుబ్డ్రు విపద గ గ గ
సడైస్తదా పదో టేటి పటోటి టేటి టురాసత్ ప్రఖ్యాతి సత్యాదయ. అల్లుడు గెలిచేవాళ్ళుడు ఏయ్ అలా చూస్తాంట్రా. ఓకే సో లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఎలా ఉంది వీళ్ళ స్కిట్? ముగ్గురు పెళ్లి కొడుకులు అసలు ఎక్స్ట్రీమ్ గా ఉన్నారు. నరేష్ పెట్ట కొంచెం కూతగాను అసలు ఎగిరెగిరి కొడుతున్నాడు. అండ్ సుధాకర్ అయితే పటా పటా చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది భాస్కర్, బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్, అందరూ బాగా చేశారు.